కూర్చోండి. వీళ్ళు చనిపోయిన విషయం వాళ్ళకి తెలియకూడదు, అందుకే చప్పుడు రానివ్వకుండా చంపాను. మీరు చూడాలని మీ కళ్ళ ముందే చంపాను. ఇప్పుడు ఈ ట్రైనింగే మీకు అవసరం. చనిపోయిన వాళ్ళు మనుషులు కాదు, మృగాలు కాదు, అంతకంటే భయంకరమైన వాళ్ళు. మనం చనిపోతే ఇంగ్లీష్ వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తే ఇండియా ఓడిపోతుంది. వాడు మాట్లాడకుండా ఉండడానికి ముందు గొంతు మీద పొడిచాను, ఎక్కడికి పారిపోకుండా తర్వాత గుండెల్లో పొడిచాను, వెంటనే ప్రాణం పోవడానికి డొక్కలో పొడిచాను. హత్య చేయడం చూసి నేర్చుకోవాలి, చేసి కూడా నేర్చుకోవాలి, లేదంటే మనం హత్యకు గురవుతాం. ఇద్దరు శవాల్ని ఒకే చోటకు చేర్చండి. ఆయుధాలన్నీ తీసేసుకోండి. ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయో బాగా చెక్ చేయండి. ఆదివాసీల పాత్ర. మా జీవితాల్ని అడవికి దేశానికి అర్పిస్తాం. వీటిని ముట్టుకుని దండం పెట్టుకోండి. ఆపండ్రా. ఎక్కడ్రా సూరి? 5 అమ్మాయిలతో అడవిలోకి వెళ్ళి మాట ఇంకా రాలేదు. రేయ్, ఒక్క గుడిసి కూడా వదలకుండా వెతకండి. ఇంకో 5 నిమిషాల్లో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ అడవిని కూడా ఫ్లాట్లేసి అమ్మేశారా? ఇంకోసారి పొలం ఏరుకోవడానికి అడవిలోకి వెళ్ళిన గంధపు చెక్కల స్మగ్లింగ్ అని చెప్పి లోపల పడేస్తాను. కమాండర్, ఇక్కడున్న గుడిసెలన్నీ వెతకండి. అడవిలోకి వెళ్ళినాడికి ఏ సమస్య వచ్చిందో అడవిలో ఎత్తకుండా ఇక్కడికొచ్చి ఎతుకుతున్నారు. చట్ట ప్రకారం మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు తెలుసా? మృగాలు మాత్రమే ఉండాలి. మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ఇక్కడే బతుకుతున్నామయ్యా. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చోటును వదిలి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? అయ్యయ్యా, అది పొంగల బియ్యయ్యా, తొక్కకూడదయ్యా. పొంగళ్ళ? ఇది అసలు ఊరే కాదు. వీళ్ళొక మనుషులు, ఒక పెళ్లిళ్ళు వాళ్ళకి పసుపు పెట్టి దేవుళ్ళంట. గుడిసెలని నాశనం చేయండి. వీళ్ళందరినీ కొట్టి తరివేయండి. ఇంకా ఎందుకు పుస్తకాలు? చదవకపోతే కొడతారు, చదువుతున్నా కొడుతున్నారేంట్రా? నా మీద చేసుకుంటావా? ఈ ఇల్లంతా పుస్తకాలేరా? ఇప్పుడు సాహిత్యం కూడా ఉందిరా. అడవి జంతువులకి ఇలాంటి పుస్తకాలు? స్కూల్కి వెళ్ళకుండానే ఈ పుస్తకాలు చదువుతున్నారు. ఇంకా స్కూల్కి వెళ్ళితే మా నెత్తిరికి ఆడేవాళ్ళు. పుస్తకాలన్నీ తగలబెట్టాయండి రా. వెళ్ళండి రా, వెళ్ళండి. ఎవడు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడున్న వాళ్ళందరినీ తరివేసి మళ్ళీ ఈ దేశాన్ని తెల్లదోర్లకు తాకట్టు పెడతారంట్రా. గవర్నమెంట్ పాపం చదివిస్తే ఆ గవర్నమెంట్ కే మీరు ఎదురు తిరిగి మాట్లాడతారా? ఇప్పుడు తెలిసిందా ప్రభుత్వం అంటే ఏమిటో, పరిపాలన అంటే ఏమిటో, అధికారం అంటే ఏమిటో? అధికారం అధికారం అంటూ సర్వాధికారాన్ని చెలాయిస్తున్నారేంట్రా. శ్రమజీవుల సర్వాధికారాన్ని త్వరలో ఈ ప్రపంచం చూడబోతోందిరా. ఆయుధాలు, ఆహారం, నీరు, మందులు దేన్ని వదలకుండా అన్ని సెపరేట్ చేసి పెట్టండి. దూది కూడా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆయుధాలతోనే వాళ్ళని మనం ఎదిరించి పోరాడబోతున్నాం. సార్, వాళ్ళిద్దరిని పంపించారు. మనం వాళ్ళని చంపుదామని వాళ్ళు అనుకుని ఉండరు కదా సార్. ఇండియా అనగానే మనం అందరం మహాత్మా గాంధీలా అహింసావాదులు అనుకుని ఉంటారు. అవసరమైతే ఆయన మనవళ్ళు మనవరాళ్ళు భగత్ సింగుల్లా కూడా మారగలరని వాళ్ళు ఊహించుండరు. హత్యలు ఇంత ఈజీగా చేస్తున్నారు. మా అన్నలు వాళ్ళ ఫ్రెండ్స్ మిమ్మల్ని కొడుతున్నప్పుడు అసలు రియాక్ట్ అవ్వలేదేంటి సార్? ఏ శక్తినైనా
శత్రువు మీద మనం ప్రయోగించాలి. ఇది M16. 3200 అడుగుల వరకు షూట్ చేయొచ్చు. 550 మీటర్లు గురి చూసి కాల్చొచ్చు. అవసరమైతే హ్యాండిల్ తీయొచ్చు, పెట్టుకోవచ్చు. ఇది M82 రైఫిల్. దీంతో 1850 మీటర్ల టార్గెట్ ని కూడా ఎయిమ్ చేయొచ్చు. ఇది మిలిటరీ ట్రక్ ని స్మాష్ చేస్తుంది. సీనియర్ అండర్ ఆఫీసర్ కల్పన, ఇక్కడ 2 రైఫిల్సే ఉన్నాయి. ఎవరికి ఏది ఇవ్వచ్చో నువ్వే డిసైడ్ చేయి. క్యారెట్ అండర్ ఆఫీసర్ సర్జన్ తులసి ఇద్దరికి ఇవ్వచ్చు సార్. సార్ దానికి రక్తం అంటుకుంది. దేన్ని వేస్ట్ చేయకూడదు. సార్ ఇదేం వెపన్ సార్? ల్యాండ్ మైన్ తెచ్చుకున్నారంటే చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. ఆండర్సన్, వాళ్ళిద్దరూ వెళ్ళి అరగంట అయింది. ఇంకా తిరిగి రాలేదేంటి? బహుశా వాళ్ళు దారి తప్పుంటారు. నేను వెళ్ళి ఏమైనా చూసొస్తాను. నో, మనం ఇక్కడే ఉండాలి. మరో ముగ్గురిని పంపిద్దాం. Thompson. Yes. George. Yes. Edwin. Yes, sir. Come fast. You మీ three ముగ్గురు proceed విడివిడిగా to వెళ్ళి search వెతకండి. individually. వాకీ Use your టాకీని యూజ్ walkie-talkie చేస్తూ and మా get కాంటాక్ట్ back లో to me. ఉండండి. Go on. వెళ్ళండి. Be జాగ్రత్త. alert. సార్ ముగ్గురు వస్తున్నారు సార్. మన 5గురికి 2 మిషన్ గన్సేగా ఉన్నాయి. ఇంకో 3 ఇవ్వడానికి వస్తున్నారు. నాకెందుకనో వీళ్ళ ముగ్గురిని చంపే ప్లాన్ తప్పనిపిస్తోంది. నాకు కూడా ఇది చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇది ఆయనతోనే చెప్పుండొచ్చుగా. సరే, మీరిద్దరు అటు సైడ్ వెళ్ళండి. రావే. ముందొచ్చిన ఇతన్ని చంపినట్టు వీళ్ళని చంపడం కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా హుషారై ఉంటారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ సూరి ప్లాన్ వేరేగా ఉంది. వాళ్ళందరినీ చూస్తుంటే ఇంటెలిజెంట్ లా ఉన్నారు. అయితే ప్లాన్ మార్చేద్దామా? వద్దొద్దు, సూరి చూపినట్టే చేద్దాం. సరే, ఈ చెట్టు వెనక దాక్కుందాం. వాళ్ళు వచ్చారంటే ముందు నేనే ఫైట్ చేస్తాను. ఓకే. Don't shoot. It will hurt Edwin.